కొన్ని సంఘాల్లో, కొన్ని సహవాసాలు జ్ఞాపకార్థ కోటలు పెట్టరు. సరే, వాళ్ళని నేను విమర్శించట్లేదు. సరే, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళది. అసలు కొంతమంది అయితే అసలు ఆ జ్ఞాపకార్థ కోటలు కాడ భోజనాలు చేయరు. ఎవరో అన్యులు కాదు, క్రైస్తవుల కోసం నేను మాట్లాడుతున్నా. జాగ్రత్త ఉండండి, ఒక విషయం చెబుతున్నా, ఎందుకంటే ఎక్కడో మిస్టేక్ జరుగుతుంది. నేను ఈ 16 సంవత్సరాల్లో సంథింగ్ ఈజ్ గోయింగ్ మిస్టేక్, ఎక్కడో తేడా కొడుతుంది. జ్ఞాపకార్థ కోటానికి ఇప్పుడు చనిపోయిన తర్వాత మీరు ఇంకా ఆచారాలు, ఆ పద్ధతులు, ఆ వాడుకలు మనకు పోలేదుగా. అదే ఇదే నీ తెలివితేటల ముందు దేవుడు కూడా ఫెయిల్ అయిపోతున్నాడు. యు ఆర్ ద సక్సెస్ఫుల్ పర్సన్. ఒకవేళ దేవుడే వచ్చి కూర్చుంటే ఆయనకే తెలివి నేర్పుతావు. యేసు ప్రభువా సులువు దండేసుకుంటావు. ఎందుకు అసలు సూపర్. యేసు ప్రభుకి తెలివితేటలు నేర్పే మహాభక్తులు ఉన్నారండి మన భూమి మీద. అందుకని అట్లా తగలాడుతుంది భక్తి. నేను జోక్ చేయట్లే, సీరియస్ చెబుతున్నా, బాధతో చెబుతున్నా. అట్లా మీరు ఉండకూడదని చెప్తున్నా, అట్లా మీరు ఉండొద్దని చెప్తున్నా. అది వద్దు, అలా అది మంచిది కాదని చెప్తున్నా. భలే విచిత్రం. ఈ 11 రోజు 9 రోజు చేస్తారుగా. సరే, మన గ్రామంలో నేను వచ్చిన కొత్తలో నేను ఫస్ట్ అడిగా, అయ్యా ప్రార్థన పెడదామంటే, పాస్టర్ గారు అప్పుడు కార్యక్రమం అండి, వంటలండి, కొట్టాలండి, అడ్డంగండి అంటే ఒక ప్రాంతం వాళ్ళు ఒక కంప్లైంట్ తీసుకొచ్చారు. ఏంటి ఆ కంప్లైంట్ అంటే, నేను ఆ టైంలో ఒక ఫ్యామిలీలో ప్రార్థన పెట్టాను. వాళ్ళకి అంగీకార యోగ్యం లేదు, అయినప్పటికీ పెట్టా. వాళ్ళు వచ్చి అడిగిన డైలాగ్ చేసా, ఎంతగా ప్రార్థన పెట్టుకున్నారా? అయ్యో మంచి పని చేశాడు, పెట్టాం అయితే పెట్టు. ఎందుకు ప్రార్థన పెట్టకుండా అన్నం పెడితే నేను తిన్నా. ఇప్పుడు లైన్లోకి వచ్చారు మనుషులు. అయ్యా 12 గంటలలోపు ఏంటి కోటం వేసేసి, జస్ట్ చిన్న కోటం పెట్టేసాయి. ఎందుకంటే మళ్ళీ వండినంత వేస్ట్ అయిపోతుంది, వాళ్ళు తిన్నంటారు. మాము అవ్వదు. సరే, బాగానే ఉంది. కానీ నేను ఆ ఆహారం నేను తినేవాడిని, కానీ ఈ మధ్యన తినబుద్ధి కావట్లే. నేను కొంతమందిని పరిశీలించాను. సరే, కీడు గొట్లంది ఎక్కడి నుంచి చేరుకొచ్చారో నాకు తెలియదు. మరి ఆ గొట్లు మీకు ఏడ దొరుకుతుందో నాకు తెలియదు. మరి మొత్తం తెస్తున్నారు. సరే, వాడు కూడా బాగానే ఒక జత వస్తుందని వాడు కూడా సంబరపడుతున్నాడు, రెడీలో ఉంటున్నాడు. మరి మాకేరా, మేము కూడా ఆ దావీదులవే. అబ్బా వచ్చాడు దావీదు. మాకేం బైబిల్లో దావీదు తెలుసు, మా వాడు దావీదు. సరే, మేము కూడా ఆ మోటాయే మాకంటూ. కనుక దీనికి బ్రేక్ చేయి, సత్య సావురా అనాలనిపిస్తుంది. కానీ పోతున్నారుగా. సరే, మీ దరిద్రాన్ని కాము. సరే, ఇక అన్నిటికి అడ్డు కట్టయితే అడ్డం పడతారని చెబుతా ఉన్న సందర్భాన్ని బట్టి ఇక మీకు అప్పగించేస్తున్నా. అది మీ చాయిస్. అది జాగ్రత్తనండి. మొత్తానికి కొంతమంది ఫోటో తెచ్చి, మా అమ్మకి చికెన్ అంటే చాలా ఇష్టం అని కొంచెం బిర్యానీ, కొంచెం చికెన్ తెచ్చి ఆ బొమ్మ కాడ పెడుతున్నాడు. వీడు యాడ్ నుంచి పట్టుకొచ్చారు. ఇదే పెన్నం పెడుతున్నావా? నీకు దండం పెడుతున్నా, నాకైతే తినబుద్ధి కావట్లేదు. నిజమండి. మీరు చూడండి, పెళ్లి భోజన స్మెల్ వేరు, దినం కూడి స్మెల్ వేరు. అది ఇడి కొట్టిందంటే మొత్తానికి తేడా చేస్తున్నావు నువ్వు. నిజం. ఈ మధ్య నేను మా పాస్టర్ గారు నాకు వద్దు తీసుకోకపోతే తినబుద్ధి కావట్లే. ఇదిగో తెలుసా, మీరు అన్య పోకళ్ళకు జారుతున్నారు. వాళ్ళు కూడా మీరు సిద్ధాంతిని, ఆ పూజారిని ఒక్కడనే తేవట్లేదు. కానీ ఎందుకంటే మధ్యలో పాస్టర్ ఉన్నాడుగా, కనుక ఆయన వదిలేస్తున్నారు. మిగతా సేమ్ టు సేమ్ గుద్ది పడేస్తున్నారు. ఇక దండం పెట్టి చెబుతున్నా,
దేవుడు ఒప్పుకోడు. తినబుద్ధి కావట్లే, తినబుద్ధి కావట్లే. బతికున్నప్పుడు అన్నం పెట్టడం శాతగా అనాలనిపిస్తుంది. దాన్ని చూస్తే సరే ఏడు సత్తాడని, సరే కానీ నాకు పెట్టకూడదురా. నేను విమర్శించట్లేదండి, నేను వాక్యం చెప్తున్నాను. నేను అభ్యంతరం చెప్పట్లే, సత్యం మాట్లాడుతున్నాను. వాక్యాన్ని ఎత్తిబట్టి మాట్లాడుతున్నాను. వాక్య క్రమాన్ని దాటి నువ్వు చేస్తే మాత్రం అది నీకు నష్టాన్ని తలపెడుతుంది. అది నా బాధ. నువ్వు నా బిడ్డవి, నువ్వు నా కొడుకువి, నువ్వు నా కూతురువి కనుకనే చెబుతున్నా. ఒక తండ్రిగా చెబుతున్నా, వాక్యాన్ని ఆధారం చేసుకొని చెబుతున్నా, వాక్య క్రమాన్ని మాట్లాడుతున్నా. మీరు ప్రవర్తించొద్దు, దేవుని దుఃఖ పెట్టద్దు, దేవుని ఆయాస పెట్టొద్దు, దేవుని ఆయాస పెట్టొద్దు. కొంతమంది ఇక ఇటువంటి వ్యవహారంలో జారిపోతున్నారని కొంతమంది కంప్లీట్గా నిర్మమాటగా అసలు వద్దని చెప్పేస్తున్నారు. దానికి అంతకుమించి ఏం లేదు. లైట్గా లూజ్ వదిలేమనుకోండి, అడ్డంబడి తగులుకొని పోతున్నారు. విగ్రహార్పితమైన వాటి కాడ అక్కడ భోజనం చదివితే నీకెందుకు? నీకు తినడానికి భోజనం దేవుడు ఇవ్వలేదా? ఇవ్వలేదా? లేదా? నువ్వు అట్ట కక్కుర్తి పడితే మాత్రం నీ ఇంట్లో బాగుండదు. నేను తొందరపడి మాట్లాడతలే, నష్టం మాట్లాడుతున్నా. నిజం. దేవుడికి ఆహారం ఇచ్చాడు, తను ఆశీర్వదించాడు. విడిగా ఉన్నదాన్ని తీసుకో. నేను ఒక అన్నికుడి బయట వచ్చానండి. మా వాళ్ళ విగ్రహ ఆరాధకులు మా ప్రాంతం నేను వెళితే ఎవరితో మా అమ్మ కూడా సంక్రాంతి రోజు మేము వెళ్ళామనుకోండి, మా నాన్న పూజ చేసి ఆ కోడి పసుపు రాసి దాన్ని కోస్తాడు, దాన్ని కోసుకొని తింటారు. ఆ మాంసం మాకు పెట్టరు, మాకు సపరేట్గానే వండుతారు. వాళ్ళు నేను విమర్శించట్లే, వాళ్ళ విగ్రహార్పితమైన అనుభవాల్లో వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉన్నాయి. నేను దాన్ని విమర్శ చేయట్లేదు. మనం దేవుని పిల్లలుగా వచ్చిన తర్వాత దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు, ఆ జనంలో నుంచి వేరు చేశాడు. అలా చేయడం అది శాపం. నేను వీటన్నిటి కోసం మాట్లాడిన తర్వాత మాట్లాడే ఒక టాపిక్ ఏంటంటే, ఐగుప్తు దేశానికి దేవుడు తీర్పు తీర్చాడు. ఏం తీర్చాడు? ఐగుప్తు దేశం మీద ఎలా తీర్పు తీర్చాడు? 10 తెగుళ్ళు రప్పించాడు. 10 తెగుళ్ళు రావడానికి కారణం ఏమిటో స్పష్టంగా కొన్ని విషయాలు చెప్తారు. కనీసం అప్పుడు అనేది కనువిప్పు కలిగితే దేవుడికి స్తోత్రం. నేను బ్రతికినట్టే. నేను చెప్పండి, పౌలు గారు అంటాడు, మీరు నిలిచారా, మేము, మీరు పడ్డారా, మేము సతగిలి పడినట్టు. అబ్బా, ఇన్ని రోజులు బాగానే ప్రార్థనకు వచ్చాడు, మరలా తేడా పడ్డాడు. మీరు నిలిచారా, మేము బ్రతికినట్టే. నువ్వు నిలబడ్డావా, నేను బ్రతికినట్టే. నేను సంతోషపడినట్లే. నువ్వు జారిపోయావా, నేను దుఃఖపడుతున్నట్టే, నేను బాధపడుతున్నట్లే. నువ్వు బిర్యానీ పెడితే నేను సంతోషపడను, నువ్వు మంచి కాడికిస్తే నేను సంతోషపడను. ఆ టైప్ చీప్ మెంటాలిటీకి వెళ్ళిన దైవజన తాలూకా కాదు నేను. నా సంతోషం నువ్వే, నా కిరీటం నువ్వే, నా ఆనందం నువ్వే. నువ్వు క్రీస్తు కొరకు నిలబడినప్పుడు సంతోషించే వ్యక్తి ఎవరైనా గోవిందపురంలో ఉన్నాడంటే ఈజ్ ద నన్ అదర్ దెన్ ద చార్లెస్ ఫెన్నీ. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఐ యామ్ ద పర్సన్, ఐ యామ్ ప్రౌడ్ టు సే ఇట్. నేను చెప్పగలను, ఘనంగా చెప్పగలను. నువ్వు క్రీస్తు నిలబడ్డావా, ఐ విల్ బి ప్రౌడ్ ఆఫ్ యూ. నువ్వు నిలిచావా, నేను బ్రతికినట్టే. నువ్వు ఓడిపోయావా, నేను జారిపోయినట్టే. లెక్క అప్పగించవలసిన వారికి పనిచేయవలసిన బాధ్యత నాకుంది. దేవుని వాక్యం అర్థం చేసుకోండి. నేను నా మాటలు చెప్తే తీసి పక్కన పెట్టాను. దేవుని వాక్యం ఉందా? సరే, ఆ పొరపాట్లు దొరలయ్యా సరి చేసుకోవడం చాలా మంచిది, తప్పేం కాదు. దేవుడు మనతో మాట్లాడుతాడు. మనలో చాలా లోపాలు ఉంటాయి, పొరపాట్లు ఉంటాయి. మనుషులం కదా, సహవాసు లోపల పెట్టు, లోక సంబంధమైన పోకడ బట్టి ఎక్కడో చోట దొరుకుతాం. కానీ వాటిని సరి చేసుకోవడం కొరకే, వాటిని మరలా దిద్దుకోవడం కొరకే దేవుని సన్నిధి ప్రాంగణంలోకి వచ్చి వాక్యము ద్వారా దిద్దుబాటులోకి వస్తున్నాం. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అందుకని వాక్యం విను. దేవుని వాక్యం చెబుతుంది,
మనం అన్యులు నడిచిన నడకండి. దయచేసి మీరు ఈ దిన కార్యక్రమంలో దయచేసి అటువంటి పోకళ్ళు చేయకండి. మరి మీరు వాక్కడు ఏమేమి చేసి వెలగబెట్టి వస్తారో నాకు తెలియదు, ఎరగబడిపోతుంటారు. సరే, నేను నిన్ను అభ్యంతరకరం మాట్లాడతలే, కానీ అన్ని ఆచార పోకళ్ళు దయచేసి పోకండి. నేను స్పష్టంగా చెప్పగలను, నాకు తినబుద్ధి కావట్లేదండి, దినం కూడా తినబుద్ధి కావట్లే, విడిచి కొడుతుంది. అంత మునుపు ఆ విధానం లేదు. ఏంది ఈ పరిస్థితి? నేను ఆ మధ్యకాలం ప్రార్థన చేస్తే నాకు ప్రార్థన చేయడానికి కొంతమంది పరిశీలన చేస్తే డౌట్ వచ్చింది. మొత్తానికి ఆడో తేడా కొడుతుంది, ఎక్కడో తేడా చేస్తున్నారు. నేను అనుభవించి చెబుతున్నా, ఎవరో చెప్తే కాదు. ఇట్స్ మై ఎక్స్పీరియన్స్ టు సే. నేను చెబుతున్నా, నా అనుభవం. ఒక దైవజనుడికి చెబుతున్నా, ప్రేమతో పంపిస్తావు, కానీ నేను తినలేకపోతున్నా. మీరు పెళ్ళిళ్ళు ఆహారం పంపిస్తున్నారు, మీరు రికార్డింగ్ డాన్సులు సినిమా పాటలు వేస్తే నాకు తినబుద్ధి కాదు, తిన్న అరగదు, నిద్ర పట్టదు. ఎందుకో తెలుసా? నీకోసం లెక్క చెప్పవలసిన వాడిని నేను. నిలిచితిరా బ్రతికినట్టే, నిలిచావా బ్రతికినట్లే, జారావా సతికిల పడినట్టే. ఒక దైవజనుడి ప్రయాసది, ఒక దైవజనుడి భయం అది. నువ్వు కానికోవనో, నువ్వు చర్చికి రావనో కాదు. నా భయం ఏది తెలుసా? నువ్వు పరలోకాన్ని పోగొట్టుకుంటావేమని. నా ఆశ, నా వాంఛ, నా తపన, నా కోరిక, నువ్వు మందిరంలో ఎలా కనబడుతున్నావో, యాస టీసిగా దేవుని సన్నిధిలో ఎలా ఉన్నావో అలాగే 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 పరలోకములో కూడా ఉందుగాక. హల్లెలూయా. ఒక దైవజనుడి ఆక్రందన అది. నేను బోల్డ్గా చెప్పగలుగుతున్నాను. ఇట్స్ నాట్ బూస్టింగ్. నేను బిస్కెట్ వేయట్లేదు, గౌరవప్రదంగా చెబుతున్నాను. నా ఆక్రందన, నా బాధ, నా వేదన, నా దుఃఖం, నా ఆశ ఒకటే, నువ్వు నిత్య రాజ్యంలో అగపడ్డం వల్ల నిలిచావా బ్రతికినట్టే.